జై అసల సద్గురు బ్రహ్మరాజుకి. గురురు బ్రహ్మ గురురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. జై అచల సద్గురు మహారాజుకు, మాద్గురులైన శ్రీ నిజానంద మెట్టపల్లి సత్యన సద్గురు మహారాజుకు, మాతా చంద్రమ్మ అమ్మవారుకు, శ్రీ దయానంద షేక్ బురాహనుద్దీన్ సద్గురు మహారాజుకి జై. మా తాతగారైన బొరానయ్య గారు ప్రేశిష్యుడు మనసుగొండ మా పాపయ్య గారిది 33వ వార్షిక ఆరాధన సందర్భంగా వచ్చిన గురుభక్తులకు, ఈ సభను అలంకరించిన మరి అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, గురువులకు అందరికీ పేరు పేరున నా ద్వాదశి నమస్కారములు. సరే, మీరు పొద్దునుంచి ఆయన గారు చెప్పిండు, గంట చెప్పిండు. మరి దేని గురించి చెప్పిండు? తనలో తాను తెలుసుకొని దేహమేరే దేహి వేరే. దేహిని గురించి దేహం గురించి కృష్ణాన్నయ్య గారు చెప్పారు. నాయన గారు సర్వంలో ఉన్న ఆత్మ ఒక్కటి, మొదగల జ్ఞానం చేత తెలుసుకోవాలి. జ్ఞానం చేత తెలుసుకునే జ్ఞానం అంటే ఏంటి అంటే తెలుసుకునే తెలివే జ్ఞానం. ఈ తెలుసుకునే తెలివితో తెలుసుకొని తెలివిని మానాలి. ఇదే గురుబోధ. అందుకనే పెద్దలు ఒక్క మాటతో చెప్పారు, మానవుడు సేయబూనిన దానినిలో తిరిగి సేయదగునని మదిలో నేను నీకు ఎరిగి చెప్పితి, పూనమురుజు బుట్టదేనే పోనేనే మనసో రుసబోటితే పోనోనే మనసో నేనేమి అనబోతే నీకేమి దోసునో లేని నిట్టూరమో లేకుండుటే లేస పోనేనే మనసో రుసబూటితే పూనోనే మనసో అన్నాడు కృష్ణప్రభుల వారు. మానవుడై పుట్టిన తర్వాత మరి మానవుడు ఏం చేయాలి, ఏమి చేయకూడదు అనేది విచారణ చేస్తే తనను తాను తెలుసుకోవాలనే పూర్వజన్మలు చేసిన పుణ్యం ఉన్నవారు గురువుని చేరి తన నిజ స్వరూపము, స్వస్థానము, స్వభావాన్ని తెలుసుకొని ఈ దేహము క్షణికమైనది, అద్దె ఇల్లు, మళ్ళీ ఈ దేహాన్ని నిలబెట్టి ఇంకో దేహాన్ని ధరించే అవకాశం ఉన్నది. ఈ జనన మరణ బంధం నుంచి విముక్తి కావాలంటే గురువు కావాలి. గురువు ఎలాంటి వారు కావాలి? సర్వధర్మాన్ని పరిచయి అంటే సర్వధర్మాలు ఎరిగి ఉండాలి. బ్రహ్మోపదేశం ఎరగాలి. సాంఖ్యము, తారకము, అమనస్కము పరిపూర్ణము 4 భాగాలుగా విరిగి ఉండి ఆ గురువుని చేరిన శిష్యుడికి ముదగాలి. 4 శుశ్రూష చేసే గుణాలు ఉండాలి శిష్యుడికి. 4 శుశ్రూషణములు లోలతగా వించుకొనుచు లోకాతీతం బాలోకించి గురునిసే ఈ లోకము జోలె విడవో వింతే సాలన్నా నీతో కూడా ఇది మరువా కన్నా కిలో తెలియని చదువు చాలా చదివెంతోకో సాలించి నీ వీటి కీలు తెలచితివేని చాలు చాలన్నా నీతో కూడా ఇది మరువా కన్నా. కీలు తెలియని చదువు ఎంత చదివినా వృధా పయాసే. అందుకనే జపములు, తపములు, యజ్ఞములు, యాగములు, క్రతువులు, కర్మములు ఎన్ని చేసినా కూడా ఈ జీవునికి దానికి తగిన ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు అనుకున్నట్టుగా అనేక జన్మలు వస్తాయి. మరి జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, సంసార సాగర దుఃఖం, పునః పునః తస్మై జాగ్రత్త, తస్మై జాగ్రత్త అని చెప్తున్నారు పెద్దలు. 2 సార్లు ఎందుకు చెప్పారు? జాగ్రత్త పడు. ఈ శరీరము నువ్వు అనుకుంటున్నావు, ఈ శరీరము క్షణికమైంది, ఇది కుళ్ళిపోద్ది. నీలో ఉన్నోడు, నీ నన్నోడు వెళ్ళిపోతాడు. నీ మనసు ద్వారా చేసిన కర్మఫలాలు అనేక జన్మల కారణమైతాయి. కాబట్టి మరి ఈ శరీరము శాశ్వతం కాదు, క్షణికమైంది.
కొనుక్కుంటే దొరికేది కాదు, అంగట్లో అమ్మేది కాదు. అనేక జన్మల్లో చేసిన పుణ్యఫలం వల్ల ఈ జన్మ వచ్చిందని, ఈ బోధ వినటానికి పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం ఉన్న మానవుడు, ఆ జీవుడు లోన ఉన్న మనసు ఒప్పుకొని మానవుడికి మానవుడు దండం పెడతాని మనసు ఒప్పిద్ది. లేకపోతే మనిషి దండం పెట్టడం ఏంటి, దేవుడు గుళ్ళో ఉంటే అని అనుకుని లోన అహము అడ్డం వచ్చి ఇక్కడ ధనేసిన, దారేసిన, పుత్రేసిన, వాసనేత్రంలో, విష్ణేత్రంలో సిక్కి నేనైనా అహంకారం చేత అజ్ఞానంలో ప్రవర్తించి పుట్టుట చట్టుట కారణమైంది. అందుకనే అప్పుడు ఇది నేనైనా అహం చావడానికి గురుపాదం పట్టిన వారికి మరి ఆత్మ అంగ స్థాన భావ శుశ్రూష అన్నారు. మొదగాలి గురువుగారికి అంగ శుశ్రూష అంటే పాదాలు గడిగితే దాని ధర్మాన్ని గురువుగారు సాంఖ్య విషయాన్ని చెప్తాడు. ఈ దేహం ఎలాంటిది, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ 5 పంచభూతములు. పంచభూతములు ఉన్న 5 5 25 తత్వంతో కూడుకుంది ఆయన. ఈ తోలు శరీరములో ఉన్న నేననే ఆత్మ, జ్ఞానము అని సాంఖ్యం చెప్తాడు, తారకం చెప్తాడు, ఆమనస్కం చెప్తాడు. ఈ భావాలన్నీ తెలుసుకున్న తర్వాత పరిపూర్ణ భావంలో పోతాడు. బళ్ళో పోయిన వాళ్ళకి మొదగాలి వాన్మాలు, గుడింతాలు అన్నీ అయిపోయిన తర్వాత మరి ఒకటో బాల్చి చెట్ట చదివినమో గురువు దగ్గర అక్కడ కూర్చొని విద్య నేర్చుకున్న వారికి అభ్యర్థి గారి ఉపదేశం తీసుకున్న వాళ్ళే మేమేగా. ఇక గురువుగారి దండం పెట్టుకుని సరిపోద్దిలే, రోగం ఏమైందంటే కాదు, ఇది బహురోగము. అనేక జన్మల్లో చేసిన కర్మఫలాన్ని అనిపించడానికి వచ్చింది. ఈ మానవ శరీరం మళ్ళీ మళ్ళీ రాదని చెప్పారు కదా ఇందాక. 84 లక్షల జన్మలలో కూడితే పశువులు, పక్షులు, క్రిములు, కీటములు, లతములు, మృగములు 80 లక్షల జన్మలో జన్మకింత పుణ్యం చేసుకుంటూ వచ్చిందని మా నాయనగారు ఒక తత్వం అన్నారు. శరణు శరణు గురువరా నీ శరణు చేతును గురువరా, కరుణ జోపే కనికరించి పరమ జోపము గురువరా. మీరు కరుణ చూపి కనికరించి ఈ పరమేందో ఎకమేందో నా జన్మబంధాన్ని ముక్తి చేయని ఆయనని గురువు దగ్గరికి శ్రీడు శరణాగతులైపోయిన శిష్యుడు. జన్మ జన్మల పుణ్యవజమున జన్మకో చేతి గురువరా, జన్మ జన్మ కర్మల మరుగు తెలిపి జన్మ బాపము గురువరా. అంటే అనేక జన్మల్లో చేసిన పుణ్యఫలాలన్నీ వేసుకొని ఈ జన్మలో ఈ శరీరాన్ని తెచ్చుకొని ఈ జీవుడు ఈ మనసు ఒప్పుకొని జననమరణాల బంధం నుంచి ముక్తి కావాలని కోరుకుంటూ ఈ సెలవిచ్చిన టైం ఇచ్చిన పెద్దలకు జయగురులు అర్పిస్తూ జై సద్గురు బ్రహ్మరాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.